నిన్న నాటుకోడి అయితే కోసాం కదా, దాంతో మా అమ్మ బిర్యానీ అయితే చేసింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏ ఇంగ్రీడియంట్స్ వాడకుండా అంటే ఇంట్లో దొరికే వాటితోనే చేసింది. ఎలా చేసిందంటే చూడండి, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ చిల్లీ అండ్ కొత్తిమీరతో మిక్సీ పేస్ట్ చేసుకుంది. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. బిర్యానీకి ఏమేమి కావాలి చూడండి. ఈ చిన్న ప్లేట్లో బిర్యానీ సామాన్లు అంటే మసాలాస్, దాంతో టమాటాస్, చిల్లీ, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, గీ అన్నీ ఒక సైడ్ని పెట్టుకుంది. దాని తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దాంట్లో గీ అయితే యాడ్ చేస్తుంది చూడండి. దాని తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా సామాగ్రి మొత్తం ఒక్కొక్కటిగా ఆ గీలో యాడ్ చేస్తూ ఉంది. చూడండి యాడ్ చేస్తుందమ్మ. దాని తర్వాత జీడిపప్పు కూడా లైట్గా యాడ్ చేసింది, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. ఇక అలా ఫ్రై అవుతూ ఉండగా 2 minutes అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తుంది. చూడండి ఆనియన్స్ తీసుకుంది, ఆనియన్స్ అయితే వేస్తూ ఉంది. ఆనియన్స్తో పాటు చిల్లీ కూడా వేసుకుంటుంది. చూడండి చిల్లీ కూడా వేస్తుంది. చిల్లీతో పాటు ఇంకా కొరియాండర్ కూడా వేసింది. దాని తర్వాత ఇంకో స్టవ్ మీద చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. దాని తర్వాత పుదీనా కూడా యాడ్ చేసింది. దాని తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ని ఆనియన్స్లో అయితే యాడ్ చేసింది. దీన్ని ఇంకా అలా కలుపుతూ ఉంది. అలా ఆనియన్స్ ఒక 5 to 10 minutes అనేది ఫ్రై అవ్వాలి. దాని తర్వాత టమాటాస్ అయితే యాడ్ చేస్తుంది. చూడండి టమాటాస్ వేసి లైట్గా సాల్ట్ వేసి దాని తర్వాత పైన మూత పెట్టి ఒక 10 to 15 minutes అలా అయితే ఫ్రై అవ్వాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. చూడండి బాగా కలుపుకుంటుంది అమ్మ. పైన మూత అయితే పెట్టేసుకోవాలి టమాటాస్ వేసిన తర్వాత. మూత పెట్టేసింది మా అమ్మ. టమాటాస్ అయితే ఫ్రై అయిపోయినాయి. చూడండి పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. టమాటాస్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. చూడండి పైకి ఆయిల్ కూడా నీట్గా బాగా వచ్చింది, సపరేట్ అవుతుంది ఆయిల్. దీంట్లో కర్రీని అయితే చికెన్ కర్రీని అయితే యాడ్ చేస్తుంది. ఎందుకు సపరేట్గా కుక్ చేసిందంటే నాటుకోడి కాబట్టి ఎక్కువసేపు మనం దాన్ని కుక్ చేసుకోవాలి, ఇది బాగా సాఫ్ట్ అవ్వాలంటే. అందుకనే మా అమ్మ సపరేట్గా కుక్ చేసింది. బయట దొరికే చికెన్ అయితే మామూలుగా మన కుక్కర్లోనే మ్యారినేట్ చేసుకొని ఒక 1 to 2 hours దాని తర్వాత యాడ్ చేస్తే ఈజీగా కుక్ అవుతుంది. కానీ ఈ చికెన్ అలా కుక్ అవ్వదు. అందుకని సపరేట్గా మా అమ్మ కుక్ చేసింది దాన్ని. ఇప్పుడు ఆ చికెన్ అయితే యాడ్ చేసింది. నెక్స్ట్ ఇంట్లో వాటర్ అయితే వేసింది. వాటర్ ఎలా వేసుకోవాలంటే ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 glass వాటర్ అయితే యాడ్ చేయాలి. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 glass ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి. బిర్యానీ కుక్ చేసేటప్పుడు ఇదే మెయిన్ అన్నమాట. మనం ఎంత వాటర్ వేసుకున్నామో బిర్యానీ అంత బాగా కుక్ అవుతుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటుంది మళ్ళీ ఎక్కువ వాటర్ అయిపోయి హల్వా అయిపోయిద్ది. చూడండి బబుల్స్ అయితే ఫామ్ అయిపోయినాయి ఆ వాటర్కి. ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుంటుంది మా అమ్మ. చూడండి
రైస్ అయితే యాడ్ చేసేసింది మా అమ్మ. దాని తర్వాత మనం లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తం ఫుల్గా యాడ్ చేసేయాలి. చూడండి యాడ్ చేసింది. ఇప్పుడు అలాగా కుక్కర్ పెట్టేసి టూ విజిల్స్ ఖచ్చితంగా ఉండాలి. తీసి చూసిన తర్వాత అదేమైనా ఉడకపోతే ఇంకా 1 విజిల్ పెట్టుకోవాలి. 2 అయితే సరిపోతాయి, ఖచ్చితంగా 2 పెట్టాలి, అది రైస్ని బట్టి. చూడండి 2 విజిల్స్ అయితే అయిపోయినాయి. చూడండి రైస్ అయితే ఎలా ఉడికిందో. లైట్గా వాటర్ ఉన్నాయని చెప్పి మా అమ్మ మళ్ళీ మూత పెట్టి ఆ స్టవ్ ఆన్ చేయకుండా ఆ విజిల్కున్న హీట్తోనే పూర్తిగా చేసింది. చూడండి మొత్తానికి ఎలా వచ్చిందో. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. ఆ రైస్కి అతుక్కోకుండా నీట్గా వచ్చింది. మొత్తానికి బిర్యానీ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ అయితే. అంతలోపల మా అమ్మ పక్కన ఇది రైతా కూడా చేసింది. ఆనియన్స్ విత్ క్యారెట్ కూడా వేసింది. అమ్మ సర్వ్ చేస్తుంది అందరికీ. మా తమ్ముడికి అయితే వేసింది. ఇప్పుడు వాడు దాంట్లో ఉన్న టమాటాస్ అన్నీ చిన్న కూడా వెతుకుతాడు, అవేం తిండాడు. ఇక్కడ పక్కన ఆనియన్స్ అండ్ లెమన్ కూడా కోసి ఇచ్చింది. చిన్న ఆనియన్స్ అయితే టేస్ట్ ఎక్కువ ఉంటేనే అవి టైం పట్టినా కూడా అవే తొక్క తీసి మరీ ఇచ్చింది, అవి టేస్ట్గా ఉంటాయని. ఓవరాల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా తమ్ముడు తింటున్నాడు. చూడండి ఎలా తింటున్నాడు. నాన్ వెజ్ మాత్రం బాగా తింటాడు. చూడండి ఎగ్ కూడా ఒకటి బాయిల్ చేసేసింది. అందులో కర్రీ కొద్దిగా ఉంచింది సపరేట్గా. మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా లైట్ తొందరగా డైజెస్ట్ అవ్వడానికి మాత్రం అమ్మ చేసింది. కర్రీ అయితే బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది విత్ కర్రీ. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పి కామెంట్ అయితే చేయండి. నేను కూడా తింటున్నాను. లెమన్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందని మేము లెమన్ యాడ్ చేసుకుంటున్నాం దాంట్లోకి. ఓవరాల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తినడం స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. మా తాత కూడా వచ్చాడు. తాత కూడా టేస్ట్ చూశాడు, బాగుందని చెప్పాడు. మొత్తానికి బిర్యానీ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.